afternoon, sir. So thank you so much, sir, for giving this opportunity. So we cleared Group 1 claims 2 times, sir. Very good. And now we are entering into the mains. సో ఇంతకుముందు చదివింది ఒక లెక్క, ఇప్పుడు మెయిన్స్ చదవడం ఒక లెక్క. సో ప్యాటర్న్ అనేది ఇంతకుముందు మొత్తం బబుల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అయినాము. సో 2 times ఇక్కడనే గైడెన్స్ కానీ మెంటర్షిప్ కానీ టెస్ట్ సిరీస్ ఇక్కడే రాసాము. సో మంచి మార్క్స్ కానీ వచ్చేసారు. ఇప్పుడు మెయిన్స్ ఏంటంటే మేము బ్యాచ్ లాగా క్రియేట్ అయ్యి ఒక సెల్ఫ్ ప్రిపరేషన్తో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం. సో అందులో కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్ మాకేం కాదు, ఎవ్రీ ఆస్పిరెంట్స్కి సేమ్ డౌట్స్ ఉన్నాయి. సో కెన్ వి స్టార్ట్ సార్? షూర్. అయితే ఇప్పుడు సెల్ఫ్ ప్రిపరేషన్తోనే ప్రిపేర్ అయితే సో మనం క్రాక్ చేయొచ్చా సార్ ఇప్పుడు ఈ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం? ఇప్పుడు సెల్ఫ్ ప్రిపరేషన్ అంటే మీరు ఆల్మోస్ట్ సివిల్స్ ప్రిపేర్ అయ్యారు కాబట్టి సబ్జెక్ట్ బేసిక్గా తెలుసుకున్నారు. ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే ఈ చదివిన దాన్ని ఒక ఆర్గనైజ్డ్గా రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ముందు తీసుకెళ్ళాలి. సో మీరు సెల్ఫ్ ప్రిపరేషన్ చేయొచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. కాకపోతే మీరు టెస్టులు రాయాలి, రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి, టెస్టులు రాయాలి. దాంట్లో భాగంగా ఏం చేయొచ్చు అంటే ఐదర్ మీరు ఒక గ్రూప్గా ఏర్పడ్డారు కాబట్టి మీ గ్రూప్లో మీ అంతట మీరు దాన్ని వాల్యుయేషన్ చేసుకోవడం ఒక పద్ధతి. లేకపోతే ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ ద్వారా సపోజ్ మనం టెస్ట్ సిరీస్ నిర్వహిస్తున్నాం, ఆ టెస్ట్ సిరీస్ ద్వారా కూడా చేసుకోవచ్చు. సెల్ఫ్ ప్రిపరేషన్లో తప్పలేదు. ఫండమెంటల్గా మీకు సపోర్ట్ కావాలంటే మనం ఎప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం. అట్లా సార్ ఇందులో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజ్ సెల్ఫ్ ప్రిపరేషన్? సో సెల్ఫ్ ప్రిపరేషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు ఇప్పుడు టెస్టులు అది సెల్ఫ్ ప్రిపరేషన్లో భాగంగా టెస్ట్ సిరీస్ రాయడం అనేది కంపల్సరీ, అది ఒక అబ్లిగేషన్గా పెట్టుకోవాలి. ఎందుకంటే మనంతటా మనం టెస్టులు రాయడం వల్ల రోజుకు ఒక క్వశ్చన్ రాయగలుగుతాం, లేకపోతే వారానికి ఒక 5 క్వశ్చన్లు రాయగలుగుతాం. బట్ ఒక ఆర్గనైజ్డ్గా ఒక వారంలో కనీసం ఒకసారి 15 క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ రాయాలి. సో ఈ అంటే ఏంటి, మనం 3 గంటల పాటు స్థిరంగా కూర్చుని ఆన్సర్ రాయాలి. ఎందుకని మనకి ఎగ్జామ్లో 7 రోజుల పాటు 3 గంటలు కూర్చుని స్థిరంగా కూర్చుని గ్యాప్ ఉండదు మళ్ళీ. సో మరి ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండాలి, ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మనం ఆ 3 గంటల పాటు కూర్చోగలుగుతాం, లేకపోతే అది ఆ పాసిబిలిటీ ఉండదు. సో కాబట్టి దీంట్లో సెల్ఫ్ ప్రిపరేషన్ వల్ల మనంతా మనం చేసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు కొంత టైం సేవ్ అయినట్టు అనిపిస్తుంది. బట్ ఈ సెల్ఫ్ ప్రిపరేషన్ అంటే అలాగా చదువుకుంటూ టెస్ట్ సిరీస్ ఏదైనా తీసుకుంటే అప్పుడు మీకు అడ్వాంటేజ్ ఉంటుంది.